సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో ఇప్పటి వరకు ఎన్నడూ లేని స్థితి ఏర్పడింది. జైలర్ 2 తర్వాత ఆయన చేయబోయే సినిమాకు దర్శకుడు ఫిక్స్ కాకపోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కమల్ హాసన్ నిర్మాణంలో 2 సినిమాలకు రజనీ కమిట్ అయ్యారు. వీటిలో మొదటి ప్రాజెక్టుకు సుందర్ సి దర్శకత్వం చేయనున్నట్టు మొదట్లో అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు కమల్. కానీ కొద్ది రోజులకే సుందర్ సి వెనక్కి తగ్గడంతో ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడింది. అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతూనే ఉండడం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సుందర్ సి తర్వాత రజనీ సినిమాకు డైరెక్టర్గా పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ ఫిక్స్ అయ్యాడనే టాక్ వచ్చింది. ఈయన రజనీకి స్క్రిప్ట్ నెరేషన్ ఇచ్చి సూపర్ స్టార్ను ఆకట్టుకున్నారని ఓ వార్త కూడా వైరల్ అయింది. కానీ ఇప్పటి వరకు అధికారిక అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు డ్రాగన్ సినిమాతో హిట్ అందుకున్న అశ్వత్ మారియముత్తు రజనీ ప్రాజెక్ట్ను డైరెక్ట్ చేయబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. అశ్వత్ రజనీకి బౌండ్ స్క్రిప్ట్ చెప్పి ఆకట్టుకున్నట్టుగా చెన్నై వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొందరలో అధికారిక ప్రకటన వచ్చేలా కనిపిస్తోంది. నిజానికి రజనీకాంత్కు ఇలాంటి సందిగ్ధం ఎప్పుడూ ఎదురుకాలేదు. ఆరోగ్య కారణాలతో సినిమాల స్పీడ్ తగ్గించాలని నిర్ణయించుకున్న ఈ సూపర్ స్టార్ ఇంకా 3 ఏళ్లలో రిటైర్మెంట్ ప్రకటన చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కెరీర్ చివరి దశలో చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారట. త్వరగా షూటింగ్ పూర్తి చేసి హై క్వాలిటీ ఇచ్చే దర్శకులనే ఎంచుకుంటున్నారట రజనీ. అయితే ఇప్పటి వరకు నెల్సన్ దిలీప్ కుమార్ మాత్రమే రజనీ అంచనాలను అందుకున్నాడని టాక్.